ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి మండలంలో రేబా గ్రామంలో గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మమేకమై ప్రభుత్వ పాలన గురించి గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా 1వ తేదీన పింఛన్ల చెల్లింపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, రైతులు ధాన్యం కొనుగోలు, బకాయిల చెల్లింపు తదితర ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను గ్రామస్తులకు ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి మండలంలో శంకరం గ్రామ పంచాయతీలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండ బౌద్ధ మందిర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైట్ అండ్ షోను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ లేజర్ ప్రదర్శన చాలా బాగుందని, బొజ్జన్నకొండ చరిత్ర కళలో కట్టినట్లు వివరించారని, ఈ ప్రదర్శన ఉదయం సమయంలో పర్యాటకులు మరియు విద్యార్థులు కూడా తిలకించి విధంగా 2వ విడత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, దానికి అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తామని అన్నారు. బొజ్జన్నకొండ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా గ్రామ స్వచ్ఛతా హీ సేవ పక్షులను ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా స్థాయి సఫాయి మిత్రాలను ఘనంగా సన్మానించి అవార్డులు పంపిణీ చేశారు. ఈ సఫాయి మిత్రాలు విజయవాడలో వరదల సమయంలో కూడా ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. చోడవరంలో జరిగిన కోఆపరేటివ్ సహకార చక్కెర కర్మాగార మహాజన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ మహాజన సభలో చెరుకు రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు, క్రషింగ్ సీజన్లో చేపట్టవలసిన పలు అంశాలపై చర్చించారు. స్థానిక ప్రజాప్రతినిధులు చెరుకు రైతుల నుండి వచ్చిన సూచనలు, సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని, వచ్చే సీజన్కు చెరుకు మద్దతు ధర టన్నుకు 3,150కి చెల్లిస్తామని తెలిపారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్ పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్నా క్యాంటీన్ల ద్వారా ₹5కే పట్టెడన్నం పెట్టి ప్రక్రియకు శ్రీకారం చుట్టామని స్పీకర్ అయ్యన్ పాత్రుడు అన్నారు. 2024 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల గెజెట్ నోటిఫికేషన్ను ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో 136 మద్యం దుకాణాలు దరఖాస్తు సేకరించబోతున్నామన్నారు. సదరు మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు దసరా సెలవు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి ఈ నెల 3 నుంచి 13 వరకు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 16 నుండి 20 వరకు టెట్ పరీక్షలు అనకాపల్లి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రంలో జరుగుతాయని, ఈ పరీక్షా కేంద్రంలో ఒకే సెంటర్లో 2 పూట్ల ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని, ఆన్లైన్లో పరీక్ష జరుగుతుందని, 600 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి మండలంలో కోడూరు గోపాలపురం రోడ్డు నుండి పీతపాలెం గ్రామంకు రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేయడం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 100 లక్షల రూపాయల నిధులతో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్య దుష్ప్రభావాలను తెలియజేసి వాటి వినియోగాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాలతో పాఠశాలలో, కళాశాలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లో కూడా తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ తల్లికి పేరుతో ఒక మొక్కను నాటాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. మొక్కల పెంపకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగంగా ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 మార్గదర్శకాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లాలో ఉచిత దోమతెరల పంపిణీకి చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 30,000 దోమతెరలను పంపిణీకి వివిధ పరిశ్రమల యాజమాన్యాలు కోరడం జరిగిందని, అందులో భాగంగా 20,000 దోమతెరలను బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో విద్యాభ్యసించే విద్యార్థులకు మరియు గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని, 10,000 దోమతెరలను జిల్లాలో పంపిణీకి చర్యలు చేపట్టడం జరిగిందని, జిల్లాలో 5 ప్రధాన రిజర్వాయర్లు ఉండగా రైవాడ మినహా మిగిలిన రిజర్వాయర్ల ద్వారా నీరు విడుదల చేయడం జరుగుతుందని, జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటిలో 36 పాక్షికంగా, 4 పూర్తిగా దెబ్బతినడం జరిగిందన్నారు. రోడ్డు భవనాల శాఖకు సంబంధించి సుమారు 80 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టుగా వివరించారు. ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ మీరింతవరకు విన్నారు. రచన వై రామకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.